హలో, వెల్కమ్ టు శివ బీచ్ ఛానల్. మనం చూస్తున్న ఈ దేవాలయం పాతాళేశ్వర టెంపుల్, అంటే శివుని టెంపుల్. ఇది అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ మనకి విరూపాక్ష టెంపుల్ నుంచి వచ్చే దారిలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. ఈ దేవాలయం మనకు ఆల్మోస్ట్ నేలమట్టంలో అయితే ఉంటుంది. మనం దేవుని శివలింగం అయితే ఉంది ఈ టెంపుల్లో. దేవుణ్ణి చూడడానికి మనము ముందు చూపించిన మెట్లయితే దిగి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ అంతా ఫుల్ వాటర్తో నిండిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 60 నుంచి 70 అడుగుల లోపలికి అయితే మనం నడుచుకుని వెళ్ళాల్సి వస్తుంది నీటిలో. ఇక్కడ వాటర్ 2 to 3 feet దాకా వాటర్ అయితే ఉంటుంది హైట్. ఇది గర్భగుడి అనమాట. మనం చూస్తున్నది ఇది గర్భగుడిలో శివలింగం ఇదే అనమాట. ఇక్కడ కొద్దిగా డ్యామేజ్ చేశారు శివలింగాన్ని. ఓం నమ శివాయ, సర్వే జనా సుఖినో భవంతు అనుకునేసి మనం దేవుడిని అయితే ప్రార్థించేసి అటు నుంచి వచ్చేసాం. దేవాలయంలో ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసి చాలా చీకటిగా ఉంటుంది. మనము మొబైల్ టార్చ్ చేసుకొని లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది, లేకుంటే ఏమీ కనపడదు. లోపల అంతా మబ్బుగా ఉంటుంది. గర్భగుడికి వెళ్ళే తలకే మనము చాలా మబ్బుగా అయితే కనిపిస్తుంది, చీకటిగా ఉంటుంది. చాలా మంది వస్తూ ఉన్నారు, చూసుకొని పోతున్నారు. చూడండి. మనం ఈ దేవాలయాన్ని చూసిన తర్వాత అలాగే గుడికి రైట్ సైడ్లో, ఎగ్జాక్ట్గా రైట్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్లో ఉన్న చిన్న మండపాన్ని ఇక్కడ చూడొచ్చు మనము. ఇది కూడా అద్భుతంగా చెక్కారు. దీంట్లో చాలా శిలాఖండాలను అయితే చూడొచ్చు మనము. చాలా బాగా చాలా నీట్గా చెక్కారు. ఇది కూడా చూసుకోండి. శివుడు, నంది, బుద్ధ విగ్రహ మొత్తం ఇంకా చూడండి. భక్త కన్నప్ప తన కన్ను తీసి పెట్టిండేది ఇక్కడ మనకి చెక్కి చూపించింటారు. శివుడు అలాగే పడిగెత్తిన పాము శివుని మీద. శివుడు చూడండి, ఇక్కడ శివునికి పాలాభిషేకం చేస్తున్న గోమాత. హంపి మొత్తం శివ 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 శివ. ఎక్కడ చూసినా మనకి శివుని లింగాలు, శివుని టెంపుల్స్ ప్రతి ఒక్క చోట ఉంటాయి. చూడండి, చాలా అద్భుతంగా చెక్కారు ఇక్కడ. ఇంత దూరం వచ్చాక మీరు మిస్ చేసుకోవద్దండి, వచ్చి చూసుకొని పోండి. ఇది కూడా పక్కనే ఉంటుంది, మంటపం మాదిరి ఉంది. ఈ దేవాలయం చూసుకున్న తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి హజారామ టెంపుల్ ఉంటుంది. అలాగే మహానవమి దిబ్బ, సింగిల్ టోన్ క్యారింగ్ అంటే ఒకే రాతిలో ఆ రాతి తలుపులు, అలాగే పుష్కరిణి కూడా అక్కడే ఉంటుంది. దాని పక్కనే క్వీన్స్ బాత్ అనేది కూడా ఉంటుంది. అవన్నీ చూసుకొని మనం మళ్ళా ప్రయాణాన్ని విజయ విఠల దేవస్థానానికి సాగించవచ్చు. మనం చూస్తున్నది లోటస్ మహల్.